ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్లో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 క్రూర గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇవి శుభగ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఇంకొకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుంటో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే, ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితంలో ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇవి కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుందండి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ ఇది పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానాన్ని 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పట్టుకొని అందులో ఒక యాలక్కాయ కానీ, ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ, ఏదన్నా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి, ఆ పాత్రతో సహా ఎవరికైనా సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులకు కానివ్వండి, పితృ సమానులకు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాడు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడన్నా ఒక వీడియోలో చెప్తే, ఇది ఏం చెప్పానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవని పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం ఏ కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేలు బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడంతో 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను నా ఆఫీస్ నా కార్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. అందరు థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని కనుక దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. కర్కాటక రాశి చూసుకుంటే ఈ రాశిలో ఫస్ట్ ఉన్న నక్షత్రం వైజ్ చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి పేరు బలం ప్రకారం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డి, డో అన్న లెటర్స్ కూడా కర్కాటక రాశి కింద వస్తాయని గమనించాలి. 4 గ్రహాలు మారుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల ఏంటి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సూర్యుడి వల్ల ద్వేషం, క్రియాఫలం. ఫస్ట్ 15 డేస్ మీ చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉంటారు. తర్వాత 15 డేస్ మీకు క్రియాఫలం, అనుకున్న వాటిల్లో మీరు పెట్టిన ఎఫర్ట్స్లో మంచి ఫలితం వస్తుంది. మార్స్ వల్ల, బుధుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, ట్రాన్సాక్షన్స్లో, మూవ్మెంట్లో, జర్నీలో అక్కడక్కడ ఆటంకాలతో కూడుకొని పని అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా శుక్రుడు మీకు అభయం, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా సూర్యుడు, శుక్రుడు చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు కొంచెం ఆటంకాలను కలిగిస్తూ, కుజుడు మీకు హెల్త్ కాంప్లికేషన్ తీసుకొస్తున్నాడని మీరు గమనించాలి. మన డీటెయిల్స్ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే, చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడు 10వ స్థానంలో ఎప్పుడైతే వస్తూ ఉన్నారో యాక్టివ్గా ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. మీ బాస్ తోటి లేదంటే మీరు మేనేజర్ పొజిషన్ అయితే మీకున్న మీ మేనేజర్ పొజిషన్తో
పై బాస్ తోటి సత్సంబాలు మెరుగుపడటం, కొత్త కొత్త కాంట్రాక్టులు రావటం, బిజినెస్ పీపుల్‌కి కొత్త అవకాశాలు రావటం, ఎంప్లాయర్ మధ్య మంచి మంచి సత్సంగం, మంచి చక్కగా వాతావరణం కనపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధసిద్ధి సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమః, రాజదర్శనం, సుసల్లాహో సుసౌఖ్యం, దశమే రవి. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, అర్ధసిద్ధి అంటే డబ్బులు వస్తుంది, సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్ర సమాగమం బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు, రాజదర్శనం అంటే ఫైర్ ఆఫీషియల్స్ని కలవటం, గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటం, బాస్ లాంటి వాళ్ళని కలవటం, రాజకీయ నాయకులు అయితే ఇంకా వాళ్ళపై ఉన్న మంత్రులు మినిస్టర్ లాంటి వాళ్ళని కలవటం, సుసల్లాహో వాళ్ళతో ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్, ఒక క్రియ, ఒక నైస్ డిస్కషన్ జరిగేసి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంచి టైం, చాలా మందికి ప్రమోషన్స్ రావటం, జాబులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మీరు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కటి మాత్రం గమనించాలి. కుజుడు చూసుకుంటే వీళ్ళు మీకు కొంచెం ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నారు. 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, స్థాననాశనం విరోధంచ శోషపీడనం, దేహపీడనం శూన్యం. అంటే ఈ టైంలో స్థాననాశనం, కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది, లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే శోషణం అంటే బాగా ఏమని చెప్తారు, ఓవర్‌గా టైర్డ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వృధాగా ప్రయాణాలు చేయటం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఓవర్ ఎక్స్‌పెండిచర్, విపరీతంగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది హాస్పిటల్ గురించి కానివ్వండి, లేదంటే ట్రావెల్ గురించి కానివ్వండి, లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు ఏదో కొనేసి అనవసరమైన విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. మీరు 11వ స్థానంలో శుక్రుడు ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది, చాలా చాలా శుభకరంగా ఉంటుంది. ఏ విషయంలో, మనకి పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు. అంటే ఏకాదశంలో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంట, పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టసిద్ధి కార్య సాధకం అనుకున్న పనులన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షీరాన్న భోజనం, చక్కగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్త ఎంతో అవసరమని గమనించుకోవాలి. సో ఓవరాల్‌గా చూసుకున్నారు కదండీ, 4 గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అవి కూడాను ప్రొఫెషన్‌కి సంబంధించిన మ్యాటర్స్‌లో ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం నక్షత్ర ప్రకారం చూద్దాం. నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పునర్వసు వాళ్ళకి పాజిటివ్ సైడ్‌లో క్షేమంగా ఉంటారు. చక్కగా ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా కలిసొస్తుంది. వీళ్ళకి దేహ పీడనం, అతి భయం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసము, ఫారిన్ స్టే, అవుట్ స్టేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రాజ్యము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న ఈ రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభము, ధన లాభము, క్షేమము, లాభప్రదంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం, ధనం విషయంలోనూ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది గ్రోత్, ఆటంకాలతో కూడి ఉంటుంది ఈ మంత్. మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంటుందని గమనించాలి. ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి మీరు పరిహారాలు కనుక చూసుకుంటే, వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటము, లేదంటే నాగుల కర్త, లేదంటే అశ్వతి కర్త అంటారు, అక్కడ జంట నాగులకి అభిషేకం చేయటం, ఒక కొబ్బరికాయ కొట్టడం, చిన్న పూజలు లాంటివి కనుక చేసి, ఒక కేజీంబావు కందులు కనుక దానం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది ఈ రాశి వాళ్ళకే. ఇప్పుడు నేను వేరే చెప్తున్నానండి, ఒక 2 మినిట్స్ ఉంటుంది. ఇది కామన్‌గా అన్ని రాశులకు లాస్ట్‌లో చేసేయండి.
ఇది కాకుండా ఇండివిడ్యువల్‌గా మీ లైఫ్‌లో ఏదైనా గనక సమస్య మీరు గనక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఏజ్ 35-40 ఉండి కెరియర్‌లో చాలా బాగున్నారు. తర్వాత అకాడమిక్స్‌లో చాలా బాగా రాణించారు. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ టైంలో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కెరియర్ అంతా ఆగిపోయింది. విషయం ఏంటో మీకు అర్థం కావట్లేదు. లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి గానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఈ టైంలో జాతకం చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది మీకు. మీకు ఎవరికైనా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటే, స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు. కోర్టు వ్యవహారాల్లో ప్రాబ్లమ్‌గా ఉందనుకుంటే, చండీ హోమము, నవచండీ హోమం, చండీ పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎవరికైనా మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవటం, ధనం నిలబడటానికి కుబేర పాశుపత అభిషేకము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఎవరికైనా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమాలు ఇవన్నీ చేపించుకుంటూ చాలా బాగుంటుంది. సో ఎక్కడికైనా సరే మీకు ఏదైనా సమస్య అనిపించినా, పిల్లలు అకాడమిక్స్‌లో రాణించుకోవాలన్నా గానీ, వాళ్ళకి సంబంధించి మేధా దక్షిణామూర్తి హోమాన్ని జపం చేపించుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఇందాక చెప్పిన విధంగా 35-45 ఉండి సరిగ్గా గ్రోత్ లేకుండా ఉంటే ఒక్కసారి మీ హారోస్కోప్ చెక్ చేపించుకొని ఏమైనా శాపాలున్నాయా? గ్రహ దోషాలున్నాయా? అవి చూపించుకొని ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి రెమెడీస్ పరిహారాలు చేసుకోగలిగితే మీ రాశి వాళ్ళకి జీవితం 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.